నామినేషన్ ప్రక్రియ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా జరిగింది. అట్లాగే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా వైల్డ్ గా ప్రవర్తిస్తున్నారు. మరియు నిర్మోహమాటంగా ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తున్నారు. దీని గురించి అయితే మనం వివరంగా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్స్ లో వైల్డ్ కార్డ్ డామినేషన్ అయితే మొదలైపోయింది. అంటే ఒక చోట వచ్చేటప్పటికి సందడిగా ఉన్నా వేరే చోట వచ్చేటప్పటికి కంటెంట్ క్రియేట్ చేయడానికి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ అయితే మాత్రం ఆరాట పడతా ఉన్నారు. మాధురి విషయంలో వచ్చేటప్పటికి మాధురి కూడా కావాలని చెప్పి కంటెంట్ క్రియేట్ చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తా ఉంది. కావాలని చెప్పి కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే ఆడియన్స్ గ్రహిస్తారు కదా ఇవి కావాలని చేస్తుంది అని చెప్పేసి. అక్కడ హీట్ మూమెంట్ లో అంటే గేమ్ లో గానీ లేకపోతే ఏదైనా సరే కాన్వర్జేషన్ లో కానీ ఏదైనా హీట్ మూమెంట్ లో తను వాయిస్ రేస్ చేయడం అక్కడ గొడవ క్రియేట్ అయ్యింది అని చెప్తే అది జెన్యున్ గా అనిపించాలి ఆడియన్స్ కూడా, చూసే ఆడియన్స్ కూడా. తను కరెక్ట్ గా మాట్లాడింది, తన వర్షన్ అయితే కరెక్ట్ అని చెప్పేసి ఆడియన్స్ కనిపించాలి. ఈమె రావడంతోనే ఆరాట పడిపోతుంది. ఏంది గొడవలు క్రియేట్ చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే మాత్రము నిన్నటి ఎపిసోడ్ లో అయితే కళ్యాణ్ తో గొడవ కావాలని చెప్పి గొడవ దిగినట్టు అయితే మాత్రం మాకు కనబడింది. వచ్చినప్పటికీ కళ్యాణ్కి ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువగా ఉంది. తనుజ విషయంలో వచ్చేటప్పటికి తను చేసిన బిహేవియర్ అసలు నాకు నచ్చట్లేదు. హగ్గులు చేసుకోవడము, చేతులు నిమ్మడము, బుగ్గలు నిమ్మడము ఇవన్నీ చూస్తుంటే నాకైతే మాత్రం చాలా ఇరిటేట్ అనిపిస్తుంది. తనుజ కూడా తప్పు ఉంది, తను కావాలని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి రమ్య అయితే నిర్మోహమాటంగా మొహం మీద చెప్పేస్తా ఉంది. మాధురి గారు వచ్చేటప్పటికి రెండు చేతులు కలిపితేనే చప్పట్లు, ఒక చేతు చప్పట్లు రావు కదా అనే ఉద్దేశంలో అయితే మాత్రం ఇద్దరిది అంటే తనుజ గారిది కూడా తప్పు అన్నట్టుగా అయితే మాట్లాడుతా ఉంది. ఇదైతే మాత్రము వీళ్ళ ఫీడ్బ్యాక్ కాదు, ఆడియన్స్ కూడా సేమ్ అట్లాగే అనుకుంటున్నారు, హోస్ట్ అలాగే అనుకుంటున్నారు, అక్కడ ఉన్న హౌస్ మేట్స్ కూడా అదే విధంగా అనుకుంటున్నారు. ఎందుకంటే నాగార్జున గారు ఒక విషయంలో కళ్యాణ్ వచ్చినప్పటికి చేతులు పట్టి నిమరడం ఇలాంటివి చేస్తే ఆట తీరు మారదు, ఇక్కడి నుంచి ఆట తీరు మార్చుకో అనే లెక్కలో అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. అట్లాగే మన శ్రీజ కూడా వెళ్తూ నీ చూపుడు జాగ్రత్త అనే లెక్కలో అయితే మాత్రం తను కూడా మాట్లాడడం జరుగుతుంది. అంటే అక్కడ వచ్చేటప్పటికి తన వర్షన్ వచ్చేటప్పటికి వరస్ట్ గా ఉందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. అందుకోసం ఇలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది.